ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము ప్రతిష్ఠింపబడుట. నిర్గమకాండము 22వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడినది: మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన వాక్య ధ్యానాంశమును బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని యేసు నామాన ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 22వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు అని కనుక ఆలోచన చేస్తే, సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నిజ దేవుడు అక్కడ ఇజ్రాయేలీల జనాంగంతో మాట్లాడుచున్నారు. ఇశ్రాయేలీలు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క స్వాస్థ్య ప్రజలే ఉన్నారు. దేవుడే ఏరి కోరి ఇశ్రాయేలీలందరినీ కూడా తన స్వాస్థ్య ప్రజలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా దేవునికి ఇష్ట ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. అందుకనే అనేక చోట్ల పాత నిబంధన గ్రంథం అంతటా కూడా ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఈ విధంగానే మాట్లాడటం జరుగుతుంది. ఇశ్రాయేలీయులారా, మీరు నాకు ప్రతిష్ఠితులు, నేను మిమ్మలను ప్రతిష్ఠించుకున్నాను అంటూ దేవాతి దేవుడు వారితో అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠింపబడుట అంటే ఏమిటి అని కనుక మనము ఆలోచన చేస్తే, ప్రతిష్ఠింపబడుట అని అంటే ప్రత్యేకింపబడుట, ఏర్పరచబడుట, వేరుపరచబడుట, ఎన్నిక చేయబడుట అని మనం అర్థం చేసుకోవాలి. అసలు ప్రతిష్ఠింపబడుట అనగానే ప్రత్యేకించబడుట, ఏర్పరచబడుట, ఎన్నిక చేయబడుట, వేరుపరచబడుట అని స్పష్టంగా మనందరము అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎవరిని ప్రతిష్ఠించుకున్నారు అంటే, ఇశ్రాయేలును దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే ఎన్నిక చేసుకున్నాడు. దేవుడే ఆయన నామాన్ని మహిమపరిచే నిమిత్తం వారిని ఏరి కోరి పిలుచుకున్నారు, తన స్వాస్థ్యంగా, తన సొత్తుగా మలుచుకున్నారు. అయితే ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ రాయబడిన మాటలు ఈరోజు వింటున్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడుచున్నారు. ఏమని అని కనుక మనం ఆలోచన చేస్తే, వింటున్నటువంటి మనందరినీ కూడా నిజదేవుడు, సర్వాధికారి అయినటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు, ప్రతిష్ఠించుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. ఇక్కడ ప్రపంచంలో అనేక మంది కోట్ల ప్రజలు ఉంటూ ఉండగా, దేవుడు ఈ రోజున వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, నేను మిమ్ములను ప్రతిష్ఠించుకున్నాను, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు అంటూ మాట్లాడుచున్నారు. కోట్ల మంది
ఈ జనాంగంలో ఏరుకొని కోరుకొని నిన్ను నన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడట. నిన్ను నన్ను ఎంతగానో ఇష్టపడి అనాది కాలంలోనే ఆయన తన సంకల్పము చొప్పున ఆయన చిత్తంలో మనలను ముద్రించి ఉన్నారు. దేవుడు మనలను ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు మనలను ప్రత్యేకించుకున్నారు. దేవుడు వింటున్న మనందరినీ ఏర్పరచుకున్నాడు. ఈ కోట్ల మంది ప్రజలలో మనలనే ఎన్నిక చేసుకున్నాడు, కోరుకున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనందరం గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున మనందరితో దేవుడు మాట్లాడుచున్నారు. మీరు నాకు ప్రతిష్ఠితులు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు నా సొంతం, మీరు నా స్వాస్థ్యము అంటూ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఎవరండి మనల్ని ప్రతిష్ఠించుకుంది? ఎవరండి మనల్ని ప్రత్యేకించుకున్నది? ఎవరు మనల్ని ఏరి కోరి పిలుచుకున్నారు? ఎవరంటున్నారు మీరు నాకు ప్రతిష్ఠితులు అని? ఆలోచన చేయండి. మనలను సృజించినటువంటి సృష్టికర్త ఈ రోజున నీతో నాతో ఈ గొప్ప సంగతులను మాట్లాడుచున్నారు. ఆయన చిత్తాన్ని ఈ రోజున మనకు బయలుపరుస్తూ ఉన్నారు. మీరు మామూలు వ్యక్తులు కాదు. లోకంలో ఉండేటువంటి అందరితో పాటు మీరు కలిసి ఉండేటువంటి వారు కాదు. మీరు నా కొరకు ప్రత్యేకింపబడిన వారు. మీరు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. మీరు నా సొత్తు అంటూ దేవుడి ఈ రోజున తన మనస్సులో, తన హృదయంలో, తన చిత్తంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ రోజున మనతో మాట్లాడుచున్నారు. అయితే ప్రతిష్ఠింపబడిన వారు దేవునికి స్వాస్థ్యం, దేవుని సొత్తైన ప్రజలుగా ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించగలుగుతారు. అయితే కీర్తనలు 33వ అధ్యాయము 12వ వచనంలో కనుక చదువుకుంటే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా చక్కని మాట రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అని ఇక్కడ రాయబడినది. అసలు నిజదేవుడైన యేసుక్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యము. ఆయన ప్రజలముగా ఈ లోకంలో జీవించటమే గొప్ప ధన్యత. ఆయన వారసులముగా మలచబడటమే మన ధన్యత అని ఈ రోజున గమనించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని తన స్వాస్థ్య ప్రజలు అంటూ ఈ రోజున పిలుస్తున్నారు. మీరంతా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, అందరిలాంటి వారు కాదు. మీరు ప్రత్యేకమైన వారు, ఈ లోకంలో నా చేత ప్రత్యేకించబడిన వారు, నా కొరకు ప్రత్యేకించబడిన వారు అంటూ దేవుడి రోజున వింటున్న మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు ధన్యులు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రత్యేకించుకున్నారు. దేవుడు మనలను ఏరి కోరి పిలుచుకున్నారు. అయితే ఎందుకు మనల్ని ఆయన ప్రత్యేకించుకున్నారు? మనలో ఏ గుణలక్షణాలు ఉన్నాయని, మనలో ఏ మంచితనం ఉన్నదని, మనం ఈ లోకంలో అందరికంటే గొప్పవారమా? మనకంటే ఈ లోకంలో ఎందరో ఘనులున్నారు, భాగ్యవంతులున్నారు, బలవంతులు కూడా ఉన్నారు. అయితే మనలో ఏ ఘనత లేదు, ఏ మంచితనము లేదు, ఏ భాగ్యము లేదు.
అందరికంటే గొప్పవారమా అంటే కానే కాదు. వింటున్నటువంటి మనందరము కూడా అనేకమైన తృణీకరించబడిన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న వారమే. అనేకమైన క్లిష్ట పరిస్థితుల మధ్య సతమతమవుతూ ఉన్నవారమే. కొన్నిసార్లు అయితే ఎందుకు బ్రతికి ఉన్నామా, ఎందుకు జీవించుచున్నామా, మా జీవితానికి అర్థమేమిటో అనేటువంటి విషయాలు కూడా తెలియని దుస్థితిలో ఉన్నటువంటి వారమే. అయితే మనకు ఈ లోకంలో ఏ ఘనత లేకపోయినా, ఏ గొప్పతనము లేకపోయినా, మనము ఘనులము కాకపోయినా, బలవంతులము కాకపోయినా, మనలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ దేవుడి రోజున మాట్లాడుతున్నారు, మీరు వీటేటిని కలిగి లేనప్పటికీ మీరు నాకు ప్రతిష్ఠితులు, మీరు నాకు కావాలి, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను అంటూ మాట్లాడుతున్నారు. దేవుడు ప్రతిష్ఠించుకునేటువంటి విధానం ఎలా ఉంటుంది, దేవుడు మనల్ని ఎలా ప్రతిష్ఠించుకున్నారు అని గనక స్పష్టంగా మనకు అర్థమవ్వాలి అని అంటే కొన్ని వాక్య భాగాల ద్వారా మనము సంపూర్ణముగా దేవుడు మనల్ని ఎలా ప్రతిష్ఠించుకున్నారు, మనలను ఏ స్థితిలో ప్రతిష్ఠించుకున్నారో, ఎలా ఉండమని కోరుకుంటున్నారో ఈ రోజున మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయములో 2వ వచనంలో రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీ ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను అని రాయబడినది. ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాటలు చదువుతుంటే అర్థమవుతుంది, ఈ లోకంలో అంటే ఈ భూప్రపంచంలో అనేక కోట్ల మంది జనాంగం ఉన్నప్పటికీ ఈ కోట్ల మంది ప్రజలలో దేవుడు తన స్వాస్థ్యముగా, తన స్వకీయ జనముగా ఉండునట్లుగా నిన్నే ఏర్పాటు చేసుకున్నాడట, నిన్నే ప్రతిష్ఠించుకున్నాడట, నిన్నే ప్రత్యేకించుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఈ లోకంలో పెద్దగా పలుకుబడి లేకపోవచ్చు, అంత ఘనత లేకపోవచ్చు, నీవు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో నువ్వు తృణీకరించబడిన స్థితిలో బలహీనురాలుగా ఉంటూ ఉండవచ్చు. నా జీవితం ఏమైపోతుంది అనేటువంటి సందిగ్ధావేశంలో ఉండి ఉండవచ్చు. అయితే ఇవేమీ లేకపోయినా ఈ లోకంలో ఘనులకు బలవంతులకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. నీలో ఉన్నటువంటి పరిస్థితిని చూడటం లేదు, కానీ నీ పట్ల దేవుడు అనాది కాలంలోనే తన చిత్తంలో నీవు ఉన్నావు, ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు. అందుకనే ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు, సమస్త జనముల కంటే నిన్ను మాత్రమే నేను నా స్వకీయ జనముగా ఉండునట్లుగా, నా స్వాస్థ్యముగా ఉండునట్లుగా, నా ప్రజగా ఉండునట్లుగా నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నేను ఎన్నుకున్నాను, నిన్ను నేను కోరుకుంటున్నాను అంటూ దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. దేవునికి స్వాస్థ్యంగా ఉండటం కంటే, దేవునికి ప్రజలుగా ఉండటం కంటే, దేవునికి కుమారులముగా కుమార్తెలముగా ఉండుట కంటే ఇంకా ఈ లోకములో ఏదైనా అంతకు మించిన భాగ్యం ఉంటుందా చెప్పండి? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున స్పష్టంగా వింటున్న నీవు గ్రహించాలి,
దేవుడు నిన్ను కోట్ల మంది ప్రజలలో సమస్త జనములలో నుండి నిన్ను వేరుపరుచుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు, తన స్వాస్థ్యంగా మలుచుకున్నాడు. ఈ సంగతి నువ్వు గ్రహించావా? అలాగే లేవికాండము 20వ అధ్యాయము 24, 26 వచనాల్లో కూడా మనము చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్టు అన్య జనులలో నుండి నేను మిమ్ముని వేరుపరచితిని అని రాయబడి ఉన్నది. దేవుడు ఎట్లాగూ ప్రతిష్ఠించుకుంటాడు, ఎలాగూ ప్రత్యేకించుకుంటాడు అని గనక మనము ఆలోచన చేస్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు, దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉంటారు. దేవుడు మొట్టమొదట ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అని దేని ద్వారా గ్రహించగలుగుతాము అని అంటే, దేవుడు మొట్టమొదట ఈ లోకంలో నుండి ఆ వ్యక్తిని ప్రత్యేకిస్తాడు, ఈ లోకంలో నుండి ఆ వ్యక్తిని వేరుపరుస్తాడు, ఈ లోకంలో నుండి ఆ వ్యక్తిని ప్రక్కన పెట్టేస్తాడు. ఈ లోకము పాపముతో కూడి ఉన్న లోకము. ఈ లోకం అనగానే అన్య జనాంగము అని కూడా అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో నుండి నేను నిన్ను రప్పించి తిని అని కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. ఐగుప్తులో నుండి అని అంటే లోకంలో నుండి నేను నిన్ను బయటికి విడిపించాను, రప్పించాను, నిన్ను వేరుపరిచాను అంటూ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఎలా ప్రతిష్ఠించుకుంటాడు? దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు ఒక వ్యక్తిని అని ఎలాగో తెలుసుకోగలుగుతాము అని అంటే, మొట్టమొదట ఒక వ్యక్తిని దేవుడు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ వ్యక్తిని మొట్టమొదట లోకంలో నుండి వేరుపరుస్తాడు, లోకంలో నుండి ప్రత్యేకమైన స్థితిలోనికి నడిపిస్తాడు. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారు లోకముతో కలిసి ఉండటానికి వీలు లేదు, పాపముతో పాపంలో దొర్లాడటానికి వీలు లేదు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఈ లోకంలో వేరుపరచబడిన వారై, ప్రత్యేకించబడిన వారై జీవించాలని దేవుడు కొన్ని పరిస్థితుల గుండా ఆ వ్యక్తిని నడిపిస్తూ లోకంలో నుండి పూర్తిగా వేరుపరుస్తాడు. దేవుడే కావాలని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను లోకంలో నుండి వేరుపరుస్తాడు, పాపంలో నుండి పరిశుద్ధత్వానికి నడిపిస్తాడు. అలాగే లేవికాండము 22వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది, నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడను నేనే అంటున్నాడంటే, ఐగుప్తులంటే లోకానికి సాదృశ్యంగా చూడాలి. దేవుడే లోకంలో నుండి తాను ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మొట్టమొదట వేరుపరుస్తాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలు కనుక మనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6, 7, 8 వచనాలను కూడా మనం చదువుకుంటే అక్కడ మనం ఎటువంటి వారమో, ఏ స్థితిలో నుండి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నారు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను.
మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్ముని ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటూ ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలను కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, సమస్త జనముల కంటే మనం ఘనులమనో, వాళ్ళందరికంటే మనం ఎక్కువనో, మనం జ్ఞానవంతులమనో, ఈ లోకంలో బలవంతులమనో, అన్నిటినీ కలిగి ఉన్నవారమనో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదట. సమస్త జనముల కంటే మనము లెక్కకు తక్కువ వారమే, ఎన్నిక లేని వారమే, తృణీకరించబడిన వారమే, అందరి చేత తరుమబడుచున్నటువంటి వారమే, ఎవరు లెక్కలేని స్థితిని కలిగి ఉన్నవారమే. అయితే దేవుడట ఆయన మనలను ప్రేమించి, ఈ లోకంలో మనల్ని ఎవరు లెక్క చేయకపోయినా ఆయన తన చిత్తంలో మనలను ఎక్కువ చేసి ఏర్పాటు చేసుకున్నారట. ఈ లోకంలో వాస్తవానికి మనము లెక్కకు తక్కువ వారమే, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారమే. ఇది నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మనల్ని ఏ దృష్టితో ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆయన దృష్టిలో మనము ఎక్కువ వారముగా చేసుకొని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారట. అంటే వింటున్న మనందరము దేవుని దృష్టిలో ఎక్కువ వారమని తలంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ లోకములో ఉన్నవారు మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు. నిజంగా మన స్థితి తక్కువ స్థితే, తక్కువ వారమే. అందరూ అవమానించడానికి మనము తగినటువంటి వారమే అయి ఉండవచ్చు. అయితే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి దృష్టి ఎలా ఉన్నది అంటే, ఈ లోకంలో తక్కువ వారం కావచ్చు, ఆయన తన దృష్టితో ఎక్కువగా చూస్తూ మనల్ని ఏర్పాటు చేస్తున్నారట. మనము దేవుని దృష్టిలో యోగ్యులము, మనము దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వారము, మనము దేవుని దృష్టిలో ప్రత్యేకించబడిన వారము, దేవునికి మనం ఇష్ట ప్రజలము. ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించకపోవచ్చు, లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని లెక్కలోకి తీసుకుంటున్నాడు. కానీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు, ఇష్టపూర్వకంగా ఎక్కువ చేస్తున్నాడు మనలను. కాబట్టి సమస్త జనముల కంటే మనం లెక్కకు తక్కువ వారం అయినప్పటికీ ఆయన తన దృష్టితో ఎక్కువ చేసి మనల్ని ఏర్పాటు చేసుకున్నారట. అయితే ఇక్కడ ఈ మాటలన్నిటిని బట్టి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనలను ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం ఏంది? దేవుడు మనల్ని ఎందుకు ప్రతిష్ఠించుకున్నారు? దేని నిమిత్తం ప్రతిష్ఠించుకున్నారు? ఎందుకు సమస్త జనములలో మనల్నే ప్రత్యేకించుకున్నాడు? మనల్నే ఎందుకు కోరుకున్నారు? మనల్నే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? దేని నిమిత్తం మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన మనందరినీ ప్రతిష్ఠించుకున్నది, మనందరినీ ఏర్పాటు చేసుకున్నది దేని నిమిత్తమో తెలుసా? మనల్ని తన ఆత్మ చేత అభిషేకించుకొని ఈ లోకములో ఆయన కుమార్తెలము కుమారులముగా అధికారం కలిగినటువంటి వారముగా జీవించాలని. అంతేకాదు ఆయన తన పని నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన సేవ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేటందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే,
అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు మనందరినీ ప్రత్యేకించుకున్నారు. మన ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి, మనను ఆశీర్వదించబడిన స్థితిలో ఉంచడానికే దేవుడు మనందరినీ ప్రతిష్ఠించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ మాటలు వింటున్న నీవు ఇంతవరకు నీకు అసలు దేవుని చిత్తం ఏంటో తెలిసిందా? దేవుని చిత్తం ఏమిటో నీవు గ్రహించుకున్నావా? దేవుడు నీ పట్ల తలంచిన ఆలోచనలు ఏమిటో నువ్వు గుర్తించగలిగావా? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఆయన చేత సృజించబడిన మనుషుల ఎడల ఆయనకు అనేకమైనటువంటి గొప్ప చిత్తం ఉన్నది. ఆయన ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తిని ఈ లోకంలో పుట్టిస్తాడు. అయితే ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడట. అయితే నీవు దేవుని చిత్తాన్ని ఎంతవరకు గ్రహించగలిగావా? అసలు నువ్వు ఎందుకు పుట్టావో ఆ మర్మాలు, రహస్యాలు నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని యొద్దకు వెళ్ళి తెలుసుకున్నావా? దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తం ఏమిటో సంపూర్ణంగా తెలియచేస్తాడు. దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని ఎవరికి బయలుపరుస్తారు? ఆయనను కలిగి ఉన్న వారికి, ఆయన వారసులకే ఆయన వారి పట్ల కలిగిన చిత్తాన్ని బయలుపరుస్తారు. ఎవరికి పడితే వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడు. నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, ఈ లోకంలో నువ్వు దేని నిమిత్తం జన్మించావో నువ్వు తెలుసుకోవాలంటే, నీవు భవిష్యత్తులో ఏమై ఉన్నావో, ఎలా ఉండబోతున్నావో, ఆ మర్మాలు, రహస్యాలు నీకు తెలియాలి అనంటే ఫస్ట్ నీవు యేసు క్రీస్తును నీ నిజ రక్షకునుగా అంగీకరించాలి. క్రీస్తు యొక్క వారసుడుగా, వారసురాలుగా మలచబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆయన చిత్తాన్ని మీ ఎడల బయలుపరుస్తారు. ఈ లోకంలో దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే మనకి ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే మనం ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారముగా ఉంటాము. మన చిత్తం నెరవేర్చుకోవడానికి, మన ఆలోచన ప్రకారం జీవించడానికి, మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి మనకు అధికారం లేదు. ఆ విధంగా మన ఇష్టానుసారంగా, మన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే మనం ఆశీర్వదించబడలేము. మనకన్నీ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ ప్రయత్నం చేసినా దానిలో ఓడిపోవడానికి, ప్రతి పనిలో నీకు అనేకమైన ఆటంకాలు, ఒడిదుడుకులు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవడానికి గల కారణము నీవు నీ చిత్తానుసారమైన జీవితాన్ని ఎంపిక చేసుకొని జీవిస్తున్నావు. నీ పట్ల దేవుని చిత్తము ఒకటి ఉన్నది. అయితే అది తెలియక నీవు నీ ఇష్టానుసారమైన మార్గంలో వెళుతున్నావు. అందుకనే ఓడిపోతున్నావు. అందుకనే నీకు ఎదురు దెబ్బలు. అందుకని నీ జీవితము ఎటు తెలియని అగమ్య గోచరంగా నిలిచిపోయింది. ఈ విధంగా నీ చిత్తానుసారంగా ఏ పని ప్రారంభించినా కూడా అది ఎలాగూ సక్సెస్ అవుతుంది? నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తము గొప్పదై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మొదట దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉన్నదో గ్రహించు. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఆశీర్వదించబడలేము, క్షేమంగా ఉండలేము, భద్రపరచబడి ఉండలేము. మన జీవితానికి గ్యారెంటీ ఉండదు. దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే భద్రత, దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే క్షేమము, దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే ఆశీర్వదించబడిన వారమై లోకంలో ఉంటాము. దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే క్షేమము, సౌఖ్యము ఉన్నాయి. ఈ రోజైనా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతుండగా
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తుండగా, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ఈ లోకంలో, దేవుడు నీ పట్ల గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నారు అని గనక నువ్వు గ్రహించినట్లయితే, నీతో దేవుడు స్పష్టంగా ఆయన చిత్తాన్ని బయలుపరచబోతున్నాడు. దేవుని చిత్తం తెలుసుకునే ముందు ఆసక్తితో దేవుని యొద్ద యథార్థ హృదయముతో అడిగినట్లయితే ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనకు బయలుపరుస్తారు. ఆయన తన చిత్తాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే అసలు ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, ఎవరిని ఆయన ప్రతిష్ఠించుకుంటాడు, ఈ లోకంలో ఘనులన బలవంతులన అనేటువంటి విషయాన్ని మనము వాక్య భాగంలో నుంచి చూస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి రాయబడతాయి. ఆయన ఏర్పాటు చేసుకునేది ఎవరిని అనంటే, వెర్రివారిని, అజ్ఞానులను, బలహీనులను, ఈ లోకంలో ఎవరు ఎన్నిక చేయని వారిని, తక్కువ స్థితి కలిగిన వారిని, ఈ లోకం చేత లోకంలో బలవంతుల చేత తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనట వారిని గొప్ప జనముగా చేస్తాడు, వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు, వారిని ఈ లోకములో అందరికంటే హెచ్చుగా ఆశీర్వదిస్తాడు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవుడి లోకంలో ఘనుల కోసం రాలేదు, ఘనులను ఏర్పాటు చేసుకోడు. ఈ లోకంలో వారు కలిగి ఉన్నటువంటి ఘనతను బట్టి, మనం కలిగి ఉండేటువంటి గొప్ప స్థితిని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఆయన చిత్తంలో మనం ఏమై ఉన్నామో దానిని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన కనుక ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా మలుస్తాడో మన వాక్య భాగం ద్వారా గమనించవచ్చు. ఇంకా దేవుడు మనలను ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సమస్త జన్మల్లో ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకున్నారు, వేరుపరిచారు అని గనక మనం ఆలోచన చేస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు ముందుగానే తన సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని చూశాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. అంత మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునేది ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆయన ఎవరినైతే ముందుగా నిర్ణయించి పిలిచాడో, ఆయన ఎవరినైతే ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడో, ప్రత్యేకించుకున్నాడో, ప్రతిష్ఠించుకున్నాడో వారినట మొట్టమొదట నీతిమంతులుగా మారుస్తాడట. నీతిమంతులుగా మార్చడానికి ఈ లోకంలో అవినీతి, పాపము, అక్రమాలే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పాపియే, నీతిమంతుడు ఒక్కడును లేడు అని వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే అటువంటి అవినీతి పరులము, పాపులమైనటువంటి మనలను దేవుడు కనుక ఏర్పాటు చేసుకుంటే మొట్టమొదట చేసేటువంటి పని మనలను దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. మొట్టమొదట ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా మలుస్తాడు. అలాగే తర్వాత ఆయన చేసే పని ఏంటి, ఎందుకు ఆయన ప్రతిష్ఠించుకుంటాడు ఒక వ్యక్తిని అని కనుక ఆలోచన చేస్తే, ఆయన నీతిమంతునిగా తీర్చిన తర్వాత వారిని ఈ లోకంలో మహిమపరుస్తాడట. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు తన మహిమను అనుగ్రహిస్తాడు.
వారిని ఈ లోకంలో మహిమగా వాడుకుంటాడు. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? ఈ లోకంలో మహిమగా ఉండడానికి, ఈ లోకంలో ఆశీర్వదించబడిన వారుగా ఉండడానికి, ఈ లోకంలో ఘనపరచబడిన వారంగా ఉండడానికి, ఈ లోకంలో దేవుని వారసులుగా జీవించడానికి. అందుకనే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునేది ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఘనతాస్పదంగా జీవింపచేయడానికి, ఈ లోకంలో సమస్త జనముల కంటే హెచ్చించి ఆశీర్వదించి వారిని మహిమపరచడానికే ఏర్పాటు చేసుకుంటాడట. అయితే చాలామంది తలుస్తారు, దేవుని చిత్త ప్రకారం జీవిస్తే, బాప్తిస్మం తీసుకుంటే, దేవుని సేవ చేస్తే కష్టాలు ఎదురవుతాయి. ఎందుకులే మనకు ఆ పరిస్థితి, మన ఇష్టానుసారంగా జీవిస్తే కష్టాలు ఎదురవు అంటూ భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ దేవుని చిత్తంలోనే క్షేమము, సౌఖ్యము, ధైర్యము, భరోసా ఉన్నదన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. దుష్టుడైనటువంటి అపవాదైన సాతానుడు అనేక మందిని ఈ రోజున దేవుని చిత్త ప్రకారం జీవిస్తే, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, బాప్తిస్మం పొందితే, సేవ చేస్తే శ్రమలు వస్తాయి, మనకు వద్దు అనేటువంటి భ్రమలలో గుండా జీవింపచేస్తున్నాడు సాతానుడు. అది ఎంత మాత్రం వాస్తవం కానే కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు క్షేమం లేదు, భద్రత లేదు, నీ జీవితానికి గ్యారెంటీ లేదు, భరోసా లేదు, నువ్వు ధైర్యంగా జీవించలేవు. కానీ దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకొని దేవుని చిత్తానుసారమైన మార్గంలో గనక చేస్తే, దేవుడు నిన్ను బట్టి ఏది తలంచాడో ఆ మార్గంలో గనక నీవు వెళ్ళగలిగినట్లయితే, దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీ లోకంలో జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను మహిమపరుస్తాడు, దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనకు శ్రమలు రావటం లేదా? దేవుని చిత్తంలోనే శ్రమలు వస్తాయా? దేవుని సేవ చేస్తేనే శ్రమలు వస్తాయా? బాప్తిస్మం తీసుకుంటేనే శ్రమలు వస్తాయా? ఒక వాస్తవాన్ని వింటున్న మీరందరూ గ్రహించాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే శ్రమలు, శోధనలు ఏ విధంగా తీర్చబడతాయో గ్యారెంటీ ఉండదు. కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని సేవ చేసిన, దేవుని పిలుపుకు లోబడి మనల్ని దేవునికి అప్పగించుకొని మన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే శ్రమలు వస్తాయి, అందరికీ వచ్చినట్టుగా వస్తాయి. దేవుని సొత్తైన ప్రజలకు ఇంకా దుష్టుడు శోధిస్తూ ఉంటాడు, శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ అది ఎంత పెద్ద శ్రమ అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని చేతిలో మనం భద్రపరచబడి ఉన్నాము. దేవునికి మన జీవితాలను సమర్పించుకున్నావు కాబట్టి, ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి, మనల్ని సృజించినటువంటి దేవుడు కాబట్టి, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమవుతుందో ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి, మన శ్రమల్లో గుండా ప్రయాణం చేస్తుంటే ఆ శ్రమలను జయించే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనం శ్రమల గుండా ప్రయాణం చేస్తుంటే ఆయనే మనకు ముందుగా నడుస్తారు. ఆ శ్రమ మనకి ఏమీ కాకుండా చేస్తాడు. చక్కని సరళమైన మార్గంలో నడిపిస్తారు ఆయన చిత్తంలో మనం నిలిచి ఉన్నట్లయితే. కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకునేది ఈ లోకంలో మనల్ని మహిమపరచడానికే నన్న వాస్తవాన్ని ఈరోజు గ్రహించాలి. ఆశీర్వదించడానికే ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకించుకుంటాడు. ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. అటువంటి ఏర్పాట్లో నీవున్నావు, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నిన్ను దేవుడు ఆశీర్వదించడానికే, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉంచడానికే, ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను ఘనపరచడానికే, నిన్ను హెచ్చించడానికే,
దేవుడు నిన్ను కోరుకొని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు గనక ప్రత్యేకించుకుంటే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు ఆ వ్యక్తిని ఎలాగో ఆశీర్వదిస్తాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తిని గురించి ఈ రోజున జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అతనే అహరోను. అహరోనుని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, అహరోను లేవి వంశానికి చెందినవాడు, లేవి గోత్రికుడు. దేవుడు తనకు సేవ చేయటానికి, తనకు పరిచర్య చేయటానికి లేవి వంశాన్ని, లేవి గోత్రికులను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను వంశీయులను మాత్రమే దేవుడు తన సేవ నిమిత్తం, తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా 12 గోత్రాలలో ఎవరికీ ఆ భాగ్యం లేదు. కేవలము అహరోను వంశీయులకే ఉన్నది, లేవీలకే ఉన్నది దేవుని సేవ చేసేటువంటి భాగ్యము. అయితే వీరు కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో గుండా దేవుడు వీళ్ళని ప్రయాణం చేయిస్తూ ఉన్నప్పుడు మోషే ద్వారా ఈ సమాచారాన్ని మిగతా గోత్రాలలో ఉన్నటువంటి వారికి కూడా తెలియపరిచారు. ఏమని? అహరోనును నేను ఏర్పాటు చేసుకున్నాను, అహరోనును నేను ప్రతిష్ఠించుకున్నాను, అహరోనును మాత్రమే నేను కోరుకున్నాను నా సేవ చేయటానికి. అహరోను నాకు ప్రతిష్ఠితుడు, అహరోను నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేను ఎన్నిక చేసుకున్నాను నా సేవ చేయటానికి, నా మందిరంలో నిలబడటానికి అంటూ దేవుడు మోషే ద్వారా మిగతా వాళ్ళకి ఆ సమాచారాన్ని వినిపింప చేసినప్పుడు, మిగతా 11 గోత్రాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సనుక్కుంటూ ఉన్నారు. మోషే యొద్దకు, అహరోను యొద్దకు వచ్చి సనుక్కుంటూ ఉన్నారు. ఏమంటున్నారో తెలుసా? ఈ విషయాలను సంఖ్యాకాండము 17వ అధ్యాయం అంతటా కూడా చదువుకుంటే ప్రారంభం నుంచి ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఈ మిగతా గోత్రాల్లో ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలు ఉన్నారు కదా, ఆ పెద్దలందరూ వచ్చి మోషే దగ్గర, అహరోను దగ్గరకు వచ్చి సనుక్కుంటూ ఉన్నారు. అహరోనునే ఏర్పాటు చేసుకున్నాడా? అహరోనునే దేవుడు ప్రతిష్ఠించుకున్నాడా? మమ్మల్ని కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు, మమ్మల్ని కూడా దేవుడు అభిషేకించుకున్నాడు, మేము కూడా దేవుని సేవ చేయవచ్చు, అహరోను కంటే మేమేమన్నా తక్కువ వారమా అంటూ మోషే చెప్పినా కూడా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సనుగుకుంటూ ఉన్నారు. మమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటూ వారు అబద్ధాలు మాట్లాడుతున్నారు. దేవుడు 12 గోత్రాలలో నుండి అహరోనును మాత్రమే, అహరోను వంశీయులనే లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున ప్రపంచ జనాభాలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్టుగా అహరోనును ఆ రోజున తన సేవ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారు ఆ విధంగా సనుగుకోవటం దేవాతి దేవుడు విన్నాడు. అక్కడ ఆ సనుగుళ్ళు, వారు చేస్తున్నటువంటి అల్లరి అంతా దేవుడు గ్రహించాడు. అప్పుడు దేవుడే అహరోనును ఏర్పాటు చేసుకున్నానని, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను ఈ విధంగా రుజువుపరుస్తాను లోకంలో అంటూ ఒక పనిని నిర్ణయించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరితో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, మీరంతా ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రని తీసుకోండి, మీ కర్రల మీద మీ పేర్లు, మీ గోత్రాలు రాయండి అంటూ చెప్పడం జరిగింది. 12 గోత్రాల వారు 12 పెద్దలు ఒక్కొక్క కర్ర తీసుకున్నారు. ఒక్కొక్కరు వారి కర్రల మీద వారి గోత్రాన్ని, వారి పేర్లను రాశారు. వారితో పాటు అహరోను కూడా లేవి గోత్రము,
అహరోను అని రాయడం జరిగింది. అయితే ఆ కర్రలన్నిటినీ కూడా ఒక చోట దేవుడు ఒక రాత్రంతా భద్రపరచమని చెప్పడం జరిగింది. మీరు పేర్లు రాసినటువంటి కర్రలన్నిటినీ తీసుకొని వచ్చి ఒక చోట ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మీ కర్రలను తీసుకోండి అంటూ దేవుడు మాట్లాడారు. అంత మాత్రమే కాదు, ఈ 12 రకాలైనటువంటి కర్రలలో ఏ కర్ర అయితే చిగుర్చుతుందో, పూలు పూస్తుందో, ఆ కర్ర కలిగినటువంటి వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని మీరందరూ గ్రహిస్తారు, మీరందరూ తెలుసుకుంటారు. ఎవరి కర్ర అయితే, ఏ కర్ర అయితే చిగుర్చుతుందో, పూలు పూస్తుందో, ఆ వ్యక్తినే నేను ఏర్పాటు చేసుకున్నానని మీరు గ్రహిస్తారు. మీ అందరి ముందు నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరో నేను మీకు చూపిస్తాను అంటూ దేవుడు మాట్లాడినప్పుడు, ఆ విధంగానే వారి కర్రల మీద పేర్లు రాసి ఒక నైట్ అంతా ఒక చోట భద్రపరిచినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూడగా అక్కడ ఏమి జరిగింది అని అంటే, మిగతా 12 కర్రలు చిగుర్చలేదు, కానీ అహరోను కర్ర మాత్రమే చిగిర్చి పూలు పూసిందట. ఆ వాక్య భాగాన్ని మనం జీవగ్రంథంలో నుంచి చదువుదామా? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 3, 5, 7 వచనాలు గనక చదివితే అక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తిని అందరికీ చూపించేటువంటి విధానము, ప్రత్యేకమైన శైలి ఏమిటో అక్కడ మనము స్పష్టంగా గ్రహించగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను అని చెప్పడం జరిగింది. 5వ వచనంలో, అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును, ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఎవరి కర్ర అయితే చిగుర్చుతుందో ఆ వ్యక్తినే నేను ఏర్పాటు చేసుకున్నానని మీరే గ్రహిస్తారు. మీ ముందే అట్టి కార్యం నేను చేయబోతున్నాను. ఆ కార్యాన్ని మీరు చూశాక మీరు సనిగిన సనుగోళ్ళన్నీ మీరే మానివేస్తారు, మీ నోళ్ళు మీరే మూసేసుకుంటారు, మీకై మీరే బుద్ధి తెచ్చుకుంటారు ఈ కార్యం ద్వారా అని దేవుడు సెలవివ్వడం జరిగింది. దేవుడు మాట్లాడిన రీతిగానే అక్కడ జరగటం జరిగింది. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అని రాయబడినది. మామూలుగా చెప్తే నేను పలానా వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తున్నా అక్కడున్నటువంటి వారు వినట్లా. వాళ్ళలో అహంకారమైన మనస్సు ఉంది. నీకంటే మేము తక్కువ వారమా, నాకంటే నీవెవరు గొప్పవాడుగా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా అంటూ పిచ్చి పిచ్చిగా వెర్రి మాటలు మాట్లాడుతూ సనుక్కున్నారు. అటువంటి వారికి దేవుడు ఎటువంటి సమాధానాన్ని ఇచ్చాడు? ఆ సనుగులను మాన్పివేసేటువంటి గొప్ప కార్యం చేశాడు. అంటే ఇక్కడ మనందరం ఆలోచన చేయాలి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తిని ప్రపంచానికి చూపిస్తాడు. నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి అంటూ ఆ వ్యక్తిని బహుగా ఫలింపచేసి ఆశీర్వదించి, ఈ వ్యక్తి నా చేత ప్రతిష్ఠింపబడిన వాడు, ఈ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటూ దేవుడు తన జీవితంలో కార్యాలు చేసి ఆ కార్యాలను చూపెడతాడు. ప్రపంచానికి, లోకానికి చూపెడతాడు. తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడో. కాబట్టి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా చూపించడానికే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నిన్ను లోకంలో మహిమగా వాడుకోవడానికే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది కేవలం ఆశీర్వదించడానికే, కష్టాలు పాలు చేయడానికి కాదు. ఆయన చిత్తంలో కష్టాలు ఉండవచ్చు, అవి తాత్కాలికం. కానీ ప్రాముఖ్యమైన విషయము దేవుడు ఏర్పాటు చేయటంలో గల ఉన్న మర్మం ఏమిటంటే ఆశీర్వదించడానికే.
ఆయన సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చారు. ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఆయన బహుగా ఫలించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు, ఆయన శాంతి సమాధానాలతో ఈ లోకంలో మనం జీవించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు, ఆయన బిడ్డలు ఆయన వలె యోగ్యులుగా లోకంలో జీవించాలని కోరుకునేటువంటి దేవుడు ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళందరినీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చూపిస్తాడు. నా వ్యక్తి, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా బిడ్డ అంటూ నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు, నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు, నిన్ను దేవుడు మహిమగా చేయబోతున్నాడు, నిన్ను దేవుడు ఘనతాస్పదంగా మార్చబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ క్రైస్తవుడా. అలాగే ఇంకా యేసుక్రీస్తుని కనుక మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు శరీరధారిగా జన్మించాల్సి వచ్చింది? కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలో జన్మించిందే తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేయడానికి, దేవుని తృప్తిపరచడానికి, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి అని లోకము గుర్తించడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది అంటూ దేవుడు మాట్లాడారు. ఈ లోకంలో జన్మించిన దగ్గర నుంచి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయాసపడ్డాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ఆ ప్రయాణంలో కొన్ని శ్రమలను కూడా అనుభవించాల్సి వచ్చింది, కొన్ని అవమానాలు, దోషాలను కూడా భరించాల్సి వచ్చింది. అయితే అవేమైనా శాశ్వతంగా ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు వారికి తాను మరణించిన తర్వాత యేసుక్రీస్తు నామము ఘనమైన నామముగా ఎంచబడింది. అన్ని నామాల కంటే పైనామముగా యేసు నామాన్ని దేవుడు ఘనపరిచాడు. యేసు నామం పేరిట ప్రార్థించాలి, యేసు నామం పేరిట స్వస్థతలు జరుగుతాయి, యేసు నామంలోనే విడుదల ఉన్నది, యేసు నామం పలికితేనే దురాత్మలకు భయము వణుకు కలుగుతాయి. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట ద్వారా తండ్రి దేవుడు ఎంతగా ఘనపరిచాడు, యేసుక్రీస్తును ఎంతగా ఈ లోకంలో హెచ్చించాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించడానికి, తన వలె పరిశుద్ధంగా జీవించడానికి, ఆయనను మనం తృప్తిపరచడానికి, ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన ఇష్టపడుతూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివరకు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన దానను వాడను అంటూ నువ్వు గ్రహించలేకపోయావేమో. నువ్వు మామూలు వ్యక్తివి కాదు సుమా, నువ్వు అందరిలాగా సాధారణమైనటువంటి వ్యక్తివి కానే కాదు. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి, దేవుని కొరకు జన్మించినటువంటి వ్యక్తివి అన్న వాస్తవాన్ని ఈ రోజున గ్రహించాలి. అలాగే దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించుకున్నప్పుడు మొదట లోకం నుంచి వేరుపరుస్తాడు అని చెప్పుకున్నాం కదా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాక ఆ వ్యక్తిని లోకంలో నుండి వేరుపరిచేటువంటి సందర్భంలో, ఆ ప్రయాణంలో ఆ వ్యక్తి కొన్ని శ్రమల గుండా, కొన్ని అవమానాల గుండా, నిందల గుండా, దూషణల గుండా, తృణీకరించబడేటువంటి స్థితిలో గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులకు తృణీకారము ఎదురవుతుంది. విసర్జించబడిన వారుగా ఈ లోకంలో జీవించగలుగుతారు. అవమానాలు, నిందలు కూడా ఎదురవ్వచ్చు. ఎన్నిక లేని వ్యక్తిగా ఆ సమయంలో ఉండి ఉండవచ్చు, కానీ తాత్కాలికమే. దేవుడు లోకంలో నుంచి ప్రత్యేకించడానికి గల ముఖ్య కారణము మనలో ఉన్నటువంటి లోకము, లోకపు ఆచారాలను మనలో నుంచి తొలగించడానికి, యేసుక్రీస్తు వలె మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్నటువంటి లోకానుసారమైన క్రియలను దేవుడు తొలగించడానికి, మనల్ని మెరుగుపరచడానికి, ఆయన వలె మార్చుకోవడానికి
ప్రారంభంలో లోకంలోంచి వేరుపరిచేటప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, తృణీకరించబడిన వారంగా ఉంటాము, ఎన్నిక చేయబడిన వారంగా ఉంటాము, అందరూ మనం చూసి నవ్వుకునే స్థితిలో ఉంటాము. అది ప్రారంభంలో కొంతకాలమే, తాత్కాలికమే. దేవుడే లోకంలో నుండి వేరుపరిచేటప్పుడు ఆ స్థితిని కలుగ చేస్తాడు. మనల్ని పరిశుద్ధపరచడానికే, మనకు మేలు చేయటానికే ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ తాత్కాలికమైనటువంటి శ్రమల గుండా మనకు దేవుడు విడుదల కలిగించిన తరువాత దేవుడు తన చిత్తాన్ని తెలియచేసి ఆయన చిత్త ప్రకారం మనల్ని జీవింప చేస్తూ ఉన్నప్పుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంతగా ఘనపరుస్తాడో, ఎంత మహిమగా వాడుకుంటాడో కొందరు వ్యక్తుల జీవితాలను మనం చూస్తే ఈ రోజున మనము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. మొదట్లో ఆయన లోకంలో నుంచి వేరుపరిచేటప్పుడు, ఆయన చిత్త ప్రకారం జీవించేటప్పుడు తాత్కాలికమైనటువంటి శ్రమలు, శోధనలు మనకు ఎదురవుతాయి. అయితే అవి తరువాత శాశ్వతమైనటువంటి ఘనతాస్పదముగా, శాశ్వతమైనటువంటి శుభాతిశయంగా దేవుడు వాటిని మార్చివేస్తాడు. బైబిల్లో కొందరు వ్యక్తులని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తులు దేవుని చిత్తాన్ని గ్రహించక ముందు ఎలా ఉన్నారు, దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానికి లోబడుతూ జీవించినప్పుడు ఎలా ఉన్నారు, దేవుని చిత్తానికి లోబడి దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నాక వారిని దేవుడి లోకంలో ఎంత ఘనతాస్పదముగా, ఎంత శోభాతిశయముగా, ఎంత మహిమగా వాడుకున్నారో కొందరు వ్యక్తులను బట్టి ఈ రోజున మనము పరిశీలన చేద్దాము ప్రియ దేవుని బిడలారా. వారిలో మోషే భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే ప్రవక్తగా పిలువబడ్డాడు. మోషే జీవితాన్ని ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తు దేశానికి రాజు అయ్యేటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంతటి హోదా కలిగినటువంటి వ్యక్తి. ఐగుప్తులో ఉన్నంత కాలము కూడా రాజభోగాలను అనుభవించాడు. ఈ లోకానుసారమైనటువంటి శ్రేష్టమైన భాగ్యమంతా అతను కలిగి ఉన్నాడు. అయితే అప్పుడు దేవుని చిత్తం ఏంటో తనకు తెలియదు. కానీ మోషే దేవుని చిత్తంలో ఉన్నాడు. అనాది సంకల్పంలోనే దేవుడు తనను ప్రత్యేకించుకున్నాడు. అయితే దేవుడు స్వయంగా మోషేతో నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను అని చెప్పేటంత వరకు కూడా మోషే జీవితము పూలబాటలాగే సాగింది. అయితే సడన్గా దేవుడే ఆ యొక్క ఐగుప్తుల నుండి పారిపోయేలా చేశాడు ఒక కారణం చేత. మామ దగ్గర 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకునేటువంటి దీనస్థితిని దేవుడే కలుగు చేశాడు. అయితే 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు పూర్తయ్యాక తనలో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ఆ కోపము, ఆవేశము, అహంకారము, ఆ రాజ వైభవాలను అనుభవించేటువంటి స్థితి అంతా ఈ గొర్రెలను కాసేటువంటి సమయంలో దేవుడు ఆ మనసులో నుండి, ఆ వ్యక్తుల నుంచి వాటన్నిటిని తొలగించాడు. ఈ లోకానుసారమైనటువంటి ఘనతల నుండి మోషేను బయటికి తీసుకువచ్చాడు. తనను తాను తగ్గించుకునేటువంటి దీనుడిగా అయ్యేటంత వరకు దేవుడు ఆ వ్యక్తిని గొర్రెల కాపరిగా చేశాడు. దీన స్థితిలో మోషే 40 సంవత్సరాలు జీవించాల్సి వచ్చింది. ఆ తరువాత దేవుడే స్వయంగా మోషేకు కనపరుచుకొని, మోషే నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. దేని నిమిత్తం అని అంటే నా స్వాస్థ్య ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని మాట్లాడారు. ఇక్కడ ఒక సత్యాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే,
దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తిని ఒక పని నిమిత్తమే ప్రతిష్ఠించుకుంటాడు, తన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పని స్వార్థను ప్రకటించడం కావచ్చు, అనేక సంస్థలను నిర్మించి ఆ సంస్థల ద్వారా అనాథలకు, వృద్ధులకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వవచ్చు. ఇంకా ఏ పరిచర్యలు ఉన్నాయో దేవుని కొరకు వివిధ రకాలైనటువంటి పరిచర్యలను వారికి అప్పగించవచ్చు. ఒకే పని మీద అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఒక 10 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనంటే 10 మందికి ఒక్కొక్క పని ఉంటుంది. వేరు వేరు పనులను దేవుడు వారికి అప్పగించడం జరుగుతుంది. ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క చిత్తము ఏర్పాటు చేయబడి ఉంటుంది. నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది, మరొకరి పట్ల దేవునికి మరొక చిత్తం ఉన్నది. అయితే ఈ రోజున మాట్లాడబోతున్నటువంటి కొందరు భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన వారు. మోషే ప్రవక్తగా పిలువబడ్డాడు. దేవుడు మోషేను ఏ పని నిమిత్తము ప్రతిష్ఠించుకున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి మాత్రమే. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి నడిపించడానికే మోషేను ఒక ప్రవక్తగా పిలుచుకున్నాడు. అయితే ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలీయులను విడిపించి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయించారు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యక్తి ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించుకుంటే ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయటానికే ఆ వ్యక్తిని ప్రజలు చూడాలి. దేవుని స్థాయిలో ఆ వ్యక్తి చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళే, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారే ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అలాగే యెహోషువను కూడా జ్ఞాపకం చేసుకుంటే యెహోషువను కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అయితే యెహోషువ ప్రారంభంలో మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. బహిరంగంగా పనిచేసేటువంటి పరిచయం చేసే వ్యక్తి కాదు. కానీ ప్రారంభంలో మోషే ఏది చెప్తే దానికి లోబడి ఆ యెహోషువ తన పనిని సంపూర్ణం చేసేవాడు. యెహోషువ దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, విధేయుడైనటువంటి వ్యక్తి. అయితే మోషే చనిపోయిన తర్వాత అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులలో యెహోషువను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అప్పుడు తను ప్రత్యేకించుకున్న సంగతి మోషే చనిపోయక ముందు మోషే ద్వారా యెహోషువతో దేవుడు మాట్లాడటం జరిగింది. అప్పుడు యెహోషువ భయపడిపోయాడు. నేను ఇప్పటి వరకు మోషే చాటుగా ఉండి పరిచర్య చేశాను. మోషే కలిగి ఉన్న జ్ఞానము, అభిషేకం నాకు లేదు. కానీ దేవా, నువ్వు నన్ను ప్రతిష్ఠించుకున్నావు, నేను ఏ విధంగా వీళ్ళందరినీ నడిపించగలను అని భయపడుతున్నప్పుడు దేవుడు యెహోషువను ధైర్యపరిచాడు. నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను ప్రత్యేకించుకున్నాను, నేనే నిన్ను నడిపిస్తాను, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను అంటూ చెప్పినప్పుడు మోషేలాగా యెహోషువ కూడా దేవుని చిత్తానికి లోబడి ఇశ్రాయేలులను కనాను వరకు నడిపించాడు. మోషే యొక్క పని ఏమిటి దేవుని చిత్తములు అంటే? ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి విడిపించి అరణ్యంలో ప్రయాణం చేయించడం వరకే. యెహోషువ యొక్క పని ఏమిటి? వారిని అక్కడ వరకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులను కనాను వరకు తీసుకెళ్లడము యెహోషువకు దేవుడు అప్పగించిన పని.
యెహోషువ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. విజయవంతమైనటువంటి నాయకుడిగా దేవుడు యెహోషువను వాడుకున్నట్టుగా బైబిల్లో చూస్తాం. దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు కూడా ప్రారంభంలో కుటుంబంలో ఎన్నిక లేనివాడుగా, కుటుంబంలో తృణీకరించబడినవాడుగా, అన్నదమ్ముల చేత హేళన చేయబడుతూ ఎన్నిక చేయబడిన వారిగా, గొర్రెలను కాసుకున్నటువంటి వ్యక్తిగా, దీనుడుగా ఉన్నాడు. కుటుంబంలోనే ఒక వ్యక్తిని గౌరవించకపోతే సమాజం గౌరవిస్తుందా? అంటే కుటుంబంలో ఎన్నిక లేనివాడు సమాజంలో కూడా ఎన్నిక లేనివాడే గొర్రెలు కాసుకుంటూ జీవించేటువంటి వ్యక్తి. అయితే మొదటి నుండి దేవునికి విధేయుడిగా ఉన్నాడు. అనాది కాలంలోనే దావీదును దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విషయాన్ని దావీదుకు కొంతకాలం తర్వాత తెలియపరిచాడు. సమూయేలు ద్వారా అభిషేకించుకొని, నేను దావీదును ప్రతిష్ఠించుకున్నాను నా పని నిమిత్తం అని దేవుడు మాట్లాడారు. దావీదును దేని నిమిత్తం దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు అని అంటే, దేవుని యొక్క ప్రజల మీద రాజుగా ఏలుబడి చేయటానికి, దేవుని యొక్క స్వాస్థ్య ప్రజలను నీతి న్యాయముగా పరిపాలించడానికి ఒక రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు. ప్రారంభంలో దావీదుకు ఎన్నిక లేనివాడే, ఏమీ లేనివాడే, కానీ దేవుని చిత్తంలో ఎక్కువ వాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, రాజుగా ప్రతిష్ఠించబడిన వాడు. అందుకనే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 6వ వచనం, మొదటి దినవృత్తాంతములు 28:4 రాయబడి ఉంటుంది. నీ తండ్రి ఇంటిలో నుండి, అలాగే నా ప్రజల మీద అధికారిగా ఉండుటకు నేను దావీదును మాత్రమే కోరుకున్నాను అంటూ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తర్వాత సొలొమోనే రాజుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సొలొమోనును కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అయితే సొలొమోనును దేవుడు ఏ పని నిమిత్తం ప్రతిష్ఠించుకున్నాడు, ఏ పని నిమిత్తం ప్రత్యేకించుకున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుట కొరకు ఆ పని నిమిత్తమే దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని మందిరాన్ని ఎంతో గొప్పగా నిర్మించడం జరిగింది. అలాగే అనేక మంది ప్రవక్తలను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. అనేక మంది న్యాయాధిపతులను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, తారతమ్యం లేకుండా దేవుడు ఆయా సందర్భాలలో ఒక్కొక్కరిని ప్రతిష్ఠించుకొని ఆయన పనిని జరిగించుకున్నారు. వారి ద్వారా గొప్ప కార్యాలు చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. 12 మందిని ఇస్కరియోతు యూదాను పక్కన పెడితే మిగతా వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే పౌలు భక్తులను కూడా దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. పౌలు ద్వారా గొప్ప పరిచర్యను దేవుడు జరిగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలును ఆయన కొరకు గొప్ప సాధనముగా వాడుకోవడానికే ఏర్పాటు చేసుకున్నాడు అని అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం రాయబడినది. పౌలు నా కొరకు సాక్షిగా ఉండుటకు నా సాధనముగా నేను పౌలుని ఏర్పరచుకున్నాను అంటూ అననీయతో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తం దేవుడు ప్రత్యేకించుకొని లోకంలో గొప్ప చేయడం జరిగింది. ఈరోజు మాట్లాడుకున్నటువంటి ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు. వీరు దేవుని చిత్తానికి లోబడ్డారు, విధేయత చూపారు,
అందుని బట్టి వీళ్ళ పేర్లు, వీళ్ళ సాక్ష్యాలు చరిత్రలో లిఖించబడ్డాయి. జీవ గ్రంథంలో గొప్ప వ్యక్తులుగా లిఖించబడ్డారు. దేవుని చిత్తానికి లోబడితే, దేవుని చిత్తానికి విధేయత చూపితే దేవుడు మనల్ని లోకంలో చరిత్రలో లిఖించబడేటువంటి స్థితిలో ఉంచుతాడు. ప్రపంచం చూసేటువంటి స్థితిలో, ప్రజలు గౌరవించేటువంటి మహిమకరమైనటువంటి జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తారు. అయితే మీరు దేవుని చిత్తం జరిగించేటప్పుడు కొన్ని శ్రమలను అనుభవించి ఉండవచ్చు. కానీ మీరు అనుభవించిన శ్రమల కంటే దేవుడి లోకంలో వారిని గొప్ప చేసిన విధానమే హెచ్చుగా ఉన్నది. వీరిని దేవుడు ఈ లోకంలోనే ఒక ప్రత్యేకమైన ఘనతాస్పదంగా మలిచారు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాలను వీరు కలిగి ఉండేలా చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి శుభాతిశయంగా వీరిని మలచారు. మహిమగా దేవుడు వీళ్ళని వాడుకోవటం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ దేవుడి లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఘనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మహిమపరచడం జరిగింది. ప్రపంచం చూసేటంతగా దేవుడు వీరి జీవితాలను మార్చివేశాడు. ఎప్పుడు? దేవుని చిత్తానికి వారికి లోబడినప్పుడు. వీరి ద్వారా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు దేవునికి ప్రతిష్ఠితులట. దేవుడే మాట్లాడుతున్నారు. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాను, వేరుపరచి ఉన్నాను. మీరు నా సొత్తు, నా పని నిమిత్తం మీరు జీవించాలి, నా చిత్త ప్రకారం మీరు జీవించాలి. అయితే మీలో అనేకులు దేవుని చిత్తం ఫలానా అని తెలిసినా ఆయన చిత్తానికి భయపడి ఆయన చిత్తంలో ప్రయాణం చేస్తే నష్టం వస్తుందని, శ్రమలు ఎదురవుతాయని మీలో అనేకులు భ్రమపడుతూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మీ చిత్తానుసారమైన మార్గంలో వెళుతున్నారు. కానీ నా ప్రియ దేవుని బిడలారా, మీ చిత్తానుసారంగా ఎంతకాలం జీవించినా మీరు గొప్పగా ఈ లోకంలో ఆశీర్వదించబడే స్థితిలో ఉండలేరు. దేవుని చిత్తాన్ని తెలిసి పక్కన పెట్టి మీ చిత్తానికి లోబడుతూ మీ చిత్తానుసారమైన జీవితాన్ని కనుక జీవిస్తే మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్పడానికి దేవుడు చింతిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయితే మీలో అనేకులు దేవుని చిత్తం ఏంటో తెలియకుండా జీవిస్తున్నారు. మొదట ఈ లోకంలో బ్రతుకుతున్నాము అని అంటే మన జీవితాలకి గొప్ప అర్థం ఉంటుంది. మనము మొదట దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి, ఆయన చిత్తానికి లోబడాలి, విధేయత చూపాలి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడే వారం ఉండాలి. ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తారు, ఏ కీడు రాకుండా కాపాడతాడు, క్షేమంగా ఉంచుతారు, ఈ లోకంలో గుర్తింపు వచ్చేటంతగా ఆశీర్వదిస్తాడు అన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఈ మాటలు వింటున్న వాళ్ళు అందరి చేత తృణీకరించబడుతున్నారేమో, ఎన్నిక చేయబడిన వారుగా ఉంటున్నారేమో, ఈ లోకంలోనే తక్కువ వారుగా మీరు ఎంచబడుతున్నారేమో, పేదరికంలో గుండా, దరిద్రతలో గుండా మీరు ప్రయాణం చేస్తున్నారేమో, ఎందుకు మా జీవితాలు ఎంత దుస్థితిలో ఉన్నాయని బాధపడుతున్నారేమో, లోకమంతా మమ్మల్ని హేళన చేస్తుంది అని కృంగిపోతున్నారేమో. అయితే దేవుడి సందర్భంలో మిమ్మల్ని ఈ లోకం నుంచి వేరుపరుస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే మీకు ఈ అవమానాలు, నిందలు, దూషణలు, ఈ దరిద్రత గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇది శాశ్వతం కాదు, ఈ జీవితం అసలైనది కాదు, ఇవి తాత్కాలికమే. వీటి తరువాత దేవుడు మిమ్మల్ని ఎందు నిమిత్తం ప్రతిష్ఠించుకున్నాడో, దేని నిమిత్తము ప్రత్యేకించుకున్నాడో అటువంటి మహిమకరమైన జీవితాల్లోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. దేవుడు వింటున్న మీ అందరినీ ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేని నిమిత్తం అంటే ఈ లోకములో మిమ్మల్ని మహిమగా ఉంచడానికి,
ఆశీర్వదించడానికి, హెచ్చించడానికి, ఘనతాస్పదంగా చేయడానికి, శోభాతిశయంగా మలచడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఈ రోజున మాట్లాడుతున్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. మీ చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మీరు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ విసుగుపోతూ ఏది సక్సెస్ కాకుండా నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ ఒడిదుడుకులు, ఎందుకు నాకు ఈ ఆటంకాలు, ఎందుకు ఈ దరిద్రత లేమి నుండి బయటికి రాలేకపోతున్నాను, ఎందుకు నన్ను అందరూ హేళన చేస్తూ ఉన్నారు, ఎందుకు నేను తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాను, నా జీవితం ఎందుకు ఎలాగైపోయింది, నా గమ్యం ఎటువైపు, నా గురి ఎటువైపు, ఇక నా జీవితం ఎలాగే ఉండిపోవాల్సిందేనా అంటూ మీలో అనేకులు వేదన చెందుతున్నారు కదా. అయితే దేవుడు మిమ్మల్ని వేరుపరుచుకున్నాడు, లోకంలో నుంచి వేరుపరుస్తున్నాడు. లోకంలో నుండి ఒక వ్యక్తిని వేరుపరిచేటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా మనం ఎదుర్కొనగలుగుతాం. అయితే అవి తాత్కాలికమే. దీని తర్వాత దేవుడు మిమ్మల్ని మహిమకరంగా చేయబోతున్నాడు. ఈ పరిస్థితిని ఇక మీ ముందు లేకుండా చేయబోతున్నాడు. నూతనమైనటువంటి శక్తివంతమైన మార్గంలో గుండా మిమ్మల్ని ప్రయాణం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న వారిలో దేవుడు మీలో కొందరిని ప్రవక్తలుగా పిలుస్తూ ఉన్నాడు, ప్రవక్తలుగా ప్రతిష్ఠించుకున్నాడు. కొందరిని సాతాను చేతిలో సాతాను కబంధ హస్తాలలో అనేకులు చిక్కుబడి ఉన్నందువలన వాళ్ళందరినీ దేవుని యొద్దకు నడిపించడానికి, విడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ప్రజల మీద దేవుడు నిన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన సేవ నిమిత్తమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య నిమిత్తమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. దేవుడు తన పని నిమిత్తం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య నిమిత్తం, తన సేవలో గొప్పగా నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా గొప్ప కార్యాలు ఈ లోకంలో చేయాలని, నిన్ను తన బిడ్డగా ఈ లోకానికి చూపెట్టాలని, దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిగా, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకించుకుంటూ ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంతగా ఘనపరుస్తాడో అటువంటి స్థాయిలో నిన్ను నిలబెట్టాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తాన్ని తెలిసి నీ ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తున్నావా? దేవుని చిత్తాన్ని గ్రహించగా నీ చిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ చిక్కుల్లో పడి కొట్టులాడుతున్నావా? దేవుడు తన ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు మీలో కొందరిని అపోస్తులుగా పిలుస్తూ ఉన్నాడు. అపోస్తుల్లా చేసేటువంటి సేవను దేవుడు మీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. మీలో కొంతమందిని పౌలు వలె వాడుకోవాలనుకుంటున్నాడు. మీలో కొందరిని మోషే ప్రవక్త వలె వాడుకోవాలనుకుంటున్నాడు. మీలో కొందరిని సాతానుడి నుంచి అనేకులను విడిపించడానికి, శత్రుపై జయాన్ని కలిగించేసేటువంటి గొప్ప సేవను మీ ద్వారా జరిగించబోతున్నాడు. మీరు దేవుని చిత్తాన్ని గ్రహించండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ పట్ల దేవునికి గొప్ప చిత్తము, గొప్ప ఉద్దేశం ఉన్నది. ఎదురు చూస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ. నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు తన చిత్తాన్ని గ్రహిస్తావా, ఎప్పుడు ఆయన చిత్తానికి నువ్వు లోబడతావా అని ఇంకా ఎదురు చూస్తున్నాడు. మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుని తృప్తి పరిచేవారం ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. భక్తులు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకంలో గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయారు. కాబట్టి ఈ సత్యాన్ని వింటున్న మనందరము గ్రహించాలి. నేను కూడా ఎన్నిక లేని వ్యక్తినే, తృణీకరించబడినటువంటి వ్యక్తినే. ఒకానొకప్పుడు ఘోర పాపిని, ప్రధాన పాపిని నేను. అయితే దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు.
ఈ విషయము ఈ మర్మము నాకు తెలియనంత కాలము నా ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళి నేను సమాధానం లేని స్థితిలో ఉన్నాను. అన్నీ ఉన్నాయనుకున్నాను, కానీ నిజంగా ఓడిపోయిన స్థితిలో ఉన్నాను. సాతానుడి వలలో చిక్కుకొనిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాను. అయితే దేవుడు ఒక రోజున నన్ను ఆకర్షించుకున్నారు. నేను వెదకకపోయినా దేవుడు నాకు దొరికారు. ఆయన చిత్తం ఏంటో బయలుపరిచారు. అనాది కాలంలోనే తన సంకల్పంలో నేనున్నానని, ఆయన చిత్తంలో నేనున్నానని, నన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడని దేవుడు నాకు తన మర్మాన్ని బయలుపరిచారు. తన పిలుపును నాకు తెలియపరిచారు. ఒకానొకప్పుడు పాటలు పాడటానికి కూడా సిగ్గుపడేటువంటి నేను, వాక్యం అంటే ఏంటో అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్న నేను, భక్తి అంటే ఏమిటో తెలియని దుస్థితిలో ఉన్న నేను ఈ రోజున ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి ఆయన చిత్తాన్ని గ్రహించుకున్నాక దేవుడు నన్ను నూతన సృష్టిగా మార్చివేశాడు. నా గత జీవితానికి ఇప్పటి జీవితానికి సంపూర్ణంగా దేవుడు మార్పుని తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రకటించడానికి, దేవుని మాటలు బోధించడానికి ఏ అర్హత ఏ యోగ్యత నాలో లేవు, కానీ ఈ లోకమును అందరికంటే నేను లెక్కకు తక్కువైన దానినే, కానీ దేవుడు మాత్రం తన దృష్టితో నన్ను ఎక్కువ చేసి చూశాడు. తన ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలుచుకున్నారు. ఈ రోజున నా ద్వారా మహిమ కార్యాలు జరిగిస్తున్నారు. నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒకవైపు నా ద్వారా నా కుటుంబాన్ని రక్షించుకున్నారు, నా చుట్టూ ఉన్న వారిని రక్షిస్తున్నారు. అంతేకాదు నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నారు. దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నప్పుడు నేనెంతో తృప్తిపరచబడుతున్నాను, ఎంతో క్షేమంగా ఉన్నాను, ఎంతో భద్రపరచబడి ఉన్నాను. నాకు ఒక భరోసా ఉంది, నాకు ఒక ధైర్యం ఉన్నది. సృష్టికర్త చేతిలో నేను నా కుటుంబం ఉన్నాం. ఆ ధైర్యం ఏమిటో తెలుసా? ఆయన చిత్తానికి మేము లోబడ్డాం. ఆయన చిత్తంలో ఉన్న క్షేమాన్ని మేము గ్రహించుకొనగలిగాము. మా చిత్తాన్ని, మా ఇష్టాలను పక్కన పెట్టేశాము. దేవుని చిత్తానికి లోబడేలా పరిశుద్ధ ఆత్మదేవుడు మాకు సహాయం చేశారు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, ఎవరు ఏమనుకుంటున్నా, దేవుడే మమ్మల్ని ఆయన చెయ్యి పట్టి నడిపిస్తూ గొప్ప చేస్తున్నారు. ఈ రోజున మీ అందరికీ దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటూ ఉన్నారు. ఇలా వాడబడటానికి నాలో ఏ అర్హత లేదు, కానీ దేవుని చిత్తానికి లోబడ్డాక దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గత జీవితంలో లేనటువంటి భద్రత, క్షేమము ఈ రోజున నా కుటుంబం నేను అనుభవించగలుగుతున్నా. నేను సృష్టికర్త యొక్క చిత్తానికి లోబడి ముందుకు కొనసాగుతున్నా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నది ఎందుకనంటే ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించడానికి, ఆయనని ఈ లోకానికి చూపెట్టడానికి, ఆయన వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, ఆయన యొద్దకు అనేకులను నడిపించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి, ముఖ్యంగా ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చడానికే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. శ్రమల పాలు చేయడానికి కాదు సుమా, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ సత్యాన్ని ఈ రోజున గమనించు. దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గరుడవైన యేసయ్య, నీవిచ్చినట్లు వాక్యాన్ని బట్టి స్తోత్రం. వింటున్నటువంటి ప్రియ బిడ్డలను మీరు ప్రతిష్ఠించుకున్నానని మాట్లాడి ఉన్నారు. ఇంకా ఎవరు నీ చిత్తాన్ని గ్రహించలేదో ప్రతి ఒక్కరికి నీ చిత్తాన్ని బయలుపరచండి అయ్యా.
నీ చిత్తానికి లోబడే మనస్సు అనుగ్రహించండి ప్రభా. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఫలింపచేయమని, నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.